హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కాకపోతే కొంచెం కోల్డ్ ఉంది వాయిస్లో. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మై వాయిస్. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను మంచి డిన్నర్ రెసిపీతో షేర్ చేసుకోబోతున్నాను. వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ అండి. మన వెయిట్ చాలా వరకు డిన్నర్ రెసిపీ మీద బేస్ అయి ఉంటుందండి. మ్యాక్సిమం అది మనం ఎర్లీగా డిన్నర్ చేసేసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అంతవరకు తినకుండా ఉంటే మనకి అది టైం ఇస్తుందన్నమాట మన బాడీలో ఉన్న వెయిట్ కరగడానికి. ఆ టైంలో తీసుకునే రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మంచి స్టమక్ దగ్గర ఉండే కొవ్వు తగ్గే వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గోయింగ్ టు కట్ ద టొమాటో. ఫస్ట్ మనం ఒక 3 టొమాటోస్ తీసుకుంటున్నామండి. సో టొమాటోస్కి జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఒక లైన్స్తో ఒక 3 లైన్స్ తీసేసి కట్టింగ్ లాగా పెట్టుకోండి, కట్ చేయకుండా. నెక్స్ట్ ఒక స్టీమర్ ప్లేట్ తీసుకోండి, లేదంటే చిల్లుల ప్లేట్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు అండి. జస్ట్ ఆ హోల్స్ ఉండాలన్నమాట. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టండి. దాంట్లో ఆ స్టీమర్ ప్లేట్ పెట్టండి. మీరు లేదంటే ఇడ్లీ ప్లేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే చిల్లులు బుట్టలు ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇది మా బాబుకి ప్యూరీస్ కోసం అని చెప్పి వెజిటబుల్స్ వరకే స్టీమ్ చేస్తాం కదా, సో ఆ టైం కోసం దానికోసం అని తీసుకున్నాను. దీంట్లో వెజిటబుల్స్ బాయిలింగ్ చాలా బాగుంటుంది. విడిగా మనం కుక్కర్లో పెట్టేదానికన్నా ఇలా బాయిల్ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి. సో ఇలా మూత పెట్టేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక స్వీట్ కార్న్ కండే ఉంటుంది కదండి, దాంట్లో హాఫ్ తీసుకున్నాను. హాఫ్లో ఒక హాఫ్ స్వీట్ కార్న్స్ వచ్చేసరికి ఇట్లా పేస్ట్ చేసుకున్నానండి. బాయిల్డ్ స్వీట్ కార్న్ కొన్ని గింజలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొన్ని గింజలు వచ్చేసరికి విడిగా ఇలా ఒలుచుకొని ఉంచుకోండి. ఇక్కడ టొమాటోస్ చూసారు కదా, బాయిల్ అయిందా లేదా అని ఎలా అర్థమైందంటే లేయర్ సెపరేట్ అవుతుందండి టొమాటోస్కి. తర్వాత వాటికి ఉండే లేయర్స్ని మనం సెపరేట్ చేసేసుకొని పైన ఉండే బ్లాక్ కలర్ తొడియం ఉంటుంది కదండి, అది కూడా తీసేసేయాలి. చాక్తో తీసేసి పక్కన ఉంచేసుకొని ఈ టమాటాస్ బాయిల్ అయినవి అండ్ అలాగే ఇంతకుముందు చేసిన మిక్సీ పేస్ట్లో ఈ రెండు కలిపి మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఒక 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కలర్ కనబడటానికి కొంచెం కారం అండి, లైట్గా కారం అంతే. అండ్ అలాగే బెల్లం కూడా యూస్ చేస్తున్నాను, నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడే. సైడ్ మెస్సీని ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే పిల్లలు అక్కడ స్నాక్స్ తింటూ గొడవ చేస్తున్నారు కొంచెం. ఆ లోపల ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మా పాప నేను కొడతా మిరియాలు, నేను దంచుతా అని చెప్పి తను దంచుతుంది. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేసాను కదండి, దాని ప్లేస్లో మామూలుగా అయితే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ హెల్దీ ఆప్షన్లో బెల్లం అయితే బెస్ట్ అని చెప్పి బెల్లం యాడ్ చేశాను. అండ్ దీంతో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. జస్ట్ ప్యాన్లో బటర్ యాడ్ చేసుకొని వెల్లుల్లి కట్ చేసుకుని వేసేసుకోవడమే. దీనిలో బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లితో పాటే. అండ్ అలాగే స్వీట్ కార్న్ ఉన్నాయి కదా గింజలు, అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా ఈ రెసిపీ ఏంటి అనేది. సో స్వీట్ కార్న్ టొమాటో సూప్ అండి ఇది. మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తుంటాం మ్యాక్సిమం చాలామంది సూప్స్లో. కార్న్ఫ్లోర్ అనేది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి స్వీట్ కార్న్నే పేస్ట్ చేసుకొని దాంట్లో చిక్కదనం కోసం యాడ్ చేశానండి. సో ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మనకి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. డిన్నర్లో ఇలాంటి సూప్స్ తీసుకొని మనం ఇంకా అప్పటితో ఆపేస్తే, సూప్ తీసుకొని వదిలేస్తే చాలండి, మనం వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకు స్టమక్ ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా వెళ్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. స్వీట్ కార్న్ టొమాటో సూప్ అండి ఇది, హెల్దీ ఆప్షన్లో ఇది. దీంట్లో బెల్లం ఉంది అండ్ కార్న్ఫ్లోర్ బదులు కార్న్స్ పేస్ట్ ఉంది, మిరియాల పొడి ఉంది. ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి సూప్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అండ్ అలాగే మనకి టేస్టీగా వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, ఈరోజు ఫ్యాషన్ బ్లాగ్ మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.